జైన్ కమాండోస్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ సార్ మేము తెలంగాణ మరియు ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ కి మేము ప్రిపేర్ అవుతున్నాం. సో తెలంగాణ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే సార్ తెలంగాణలో కానిస్టేబుల్ కి మేము ప్రిపేర్ అవుతున్నాం. కాకపోతే మాకు ప్రాపర్ గా సిలబస్ తెలియదు. సిలబస్ తో పాటు ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ గత పరీక్షల్లో వస్తున్నాయో తెలియకుండానే ప్రిపేర్ అవుతా ఉన్నాం సార్. ఎన్ని రోజులు గుడ్డుగా ప్రిపేర్ అవుతాం, కానీ రేపు ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి సార్ మాకు తగ్గట్టు మార్క్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సార్ ఏ సబ్జెక్ట్ నుండి ఎక్కువ స్కోర్ వస్తుందో అలాంటి సబ్జెక్ట్ ని ఎక్కువగా మనం ఎఫర్ట్స్ పెట్టకపోవడం, ప్రతి సబ్జెక్ట్ ని చదవకుండా వెళ్ళడం, కానీ మనకు ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాలో తెలియకపోవడం వల్లే చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అవుతా ఉంటారు. ఆ సక్సెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క సక్సెస్ పర్సన్ మీరు గమనిస్తా ఉంటే ప్రతి ఒక్క సక్సెస్ పర్సన్ ఫస్ట్ వాడే స్ట్రాటజీ ఏంటి సార్ అని అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఆ సిలబస్ ని ప్రాపర్ గా చూసుకుంటారు. ఆ సిలబస్ తో పాటు సార్ ఆ సిలబస్ లలో ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ ఎక్కడ ఎక్కువ స్కోర్ చేయగలుగుతామో ఫస్ట్ గమనించగలుగుతారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుంది, విజయానికి అత్తగా వెళ్తా ఉంటారు. ఆ తెలియని వాళ్ళు మాత్రమే ఫెయిల్ కావడం జరుగుతుంది. కాబట్టి సార్ ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటి అని అంటే సార్ గత పరీక్షలలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2016 నుండి 2018, 2022, 23 సార్ ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రతి సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ని మనం ఈ రోజు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. సార్ 2016 లో చూద్దాం మనం. సార్ ప్రిలిమ్స్ 2016 ప్రిలిమ్స్ లో మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయమ్మా అంటే 200 మార్కులు గాను ఎగ్జామ్ ఉంటుంది. ఆ 200 మార్క్స్ సార్ ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వస్తున్నాయని మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అమ్మా, ఇంగ్లీష్ సబ్జెక్టు. ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 2016 ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చాయనంటే 20 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సార్ ఇంగ్లీష్ తో పాటు సార్ ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్ వచ్చాయి, అదే 2016 మెయిన్స్ లో ఎన్ని వచ్చాయమ్మా అంటే 20 మార్కులు వచ్చాయి. సార్ ఇంగ్లీష్ అయిన తర్వాత అరిథమెటిక్ అమ్మా. ఈ అరిథమెటిక్ లో సార్ 2016 ప్రిలిమ్స్ ఎన్ని మార్కులు వచ్చాయనంటే 26 మార్క్స్ వచ్చాయి. అదే మెయిన్స్ లో కూడా 26 మార్క్స్ రావడం జరిగింది. దాని తర్వాత వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏది అమ్మానంటే రీజనింగ్. సార్ రీజనింగ్ లో ప్రిలిమ్స్ లో 25 మార్క్స్ వచ్చాయి, మెయిన్స్ లో 24 మార్క్స్ రావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఉన్నటువంటి వెయిటేజ్ సబ్జెక్ట్ ఏదమ్మా అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో ప్రిలిమ్స్ లో 15 క్వశ్చన్స్ రావడం జరిగింది, మెయిన్స్ లో 21 క్వశ్చన్స్ రావడం జరిగింది. సార్ దాని తర్వాత అత్యంత ముఖ్యమైన సబ్జెక్టు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏది అని అంటే ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు. ఈ ఇండియన్ హిస్టరీలో చూడండి ప్రిలిమ్స్ లో 21 క్వశ్చన్స్, మెయిన్స్ లో 20 క్వశ్చన్స్. దాదాపు జనరల్ సైన్స్ లో ఎక్కువ సబ్జెక్టు, జనరల్ స్టడీస్ లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ లో ఇండియన్ హిస్టరీ ఒకటమ్మా. దాని తర్వాత జాగ్రఫీ సబ్జెక్ట్ చూడండి ప్రిలిమ్స్ లో 11 క్వశ్చన్లు, మెయిన్స్ లో 8 క్వశ్చన్లు రావడం జరిగింది. సార్ దాని తర్వాత ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్ లో 16 క్వశ్చన్స్, మెయిన్స్ లో 12 క్వశ్చన్స్. ఇండియన్ ఎకానమీ ప్రిలిమ్స్ లో 6 క్వశ్చన్స్, మెయిన్స్ లో 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. దాని తర్వాత ఫిజిక్స్ చూడండి 9 క్వశ్చన్ ప్రిలిమ్స్, 6 మెయిన్స్. సార్ కెమిస్ట్రీ 3 క్వశ్చన్స్, ప్రిలిమ్స్ అయితే 4 మెయిన్స్ లో వచ్చినాయి. సార్ బయాలజీ చూడండి ప్రిలిమ్స్ లో 12 క్వశ్చన్లు వచ్చాయి, మెయిన్స్ లో 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. సార్ దాని తర్వాత చూడండి సార్ ఇండియన్ హిస్టరీ తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏది అంటే సార్ తర్వాత తెలంగాణ హిస్టరీ చూడండి. సార్ తెలంగాణ హిస్టరీలో ప్రిలిమ్స్ లో 26 క్వశ్చన్ రావడం జరిగింది, మెయిన్స్ లో 18. సార్ దాంతో పాటు తెలంగాణ మూవ్మెంట్ సార్ ప్రిలిమ్స్ లో 10 క్వశ్చన్లు, మెయిన్స్ లో 13 క్వశ్చన్లు. సార్ ఎథిక్స్ అన్నది సార్ ప్రిలిమ్స్ లో దాదాపు రాకపోవచ్చు. ఎథిక్స్ ని ప్రతిసారి ఏం చేస్తుండే ఎగ్జామ్ అంటే మెయిన్స్ లో పడేయడం జరుగుతుంది. సార్ ప్రిలిమ్స్ లో ఏ క్వశ్చన్ రాకపోయినా మెయిన్స్ లో మాత్రం 10 క్వశ్చన్లు రావడం వల్ల 2016 ప్రిలిమ్స్ యొక్క మెయిన్స్ మరియు మన మార్కుల వెయిటేజ్ చూస్తే 200 మార్క్స్ ఈ విధంగా రావడం జరిగింది. సార్ ఇది 2016. దాని తర్వాత 2018 చూస్తే సార్ ఇంగ్లీష్ లో ఫస్ట్ 2018 ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్ లో 20 క్వశ్చన్స్, మెయిన్స్ లో 20 క్వశ్చన్స్. సార్ అరిథమెటిక్ చూస్తే ప్రిలిమ్స్ లో 34 క్వశ్చన్స్, మెయిన్స్ లో 34 క్వశ్చన్స్. ఈసారి వెయిటేజ్ అనేది జరిగింది అరిథమెటిక్. సార్ రీజనింగ్ 22 క్వశ్చన్ ప్రిలిమ్స్, 20 క్వశ్చన్ మెయిన్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 24 ప్రిలిమ్స్, 23 మెయిన్స్. సార్ ఇండియన్ హిస్టరీ ఈసారి ప్రిలిమ్స్ లో 16, మెయిన్స్ లో 20. జాగ్రఫీలో ప్రిలిమ్స్ లో 11 క్వశ్చన్స్, మెయిన్స్ లో 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇండియన్ పాలిటీలో ప్రిలిమ్స్ లో 10 క్వశ్చన్లు, మెయిన్స్ లో 12 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇండియన్ ఎకానమీలో ప్రిలిమ్స్ లో 9 క్వశ్చన్స్, మెయిన్స్ లో 11 క్వశ్చన్స్ రావడం జరిగింది. సార్ ఫిజిక్స్ లో ప్రిలిమ్స్ 10 క్వశ్చన్స్ కొడితే మెయిన్స్ లో 5 క్వశ్చన్స్ వచ్చింది. కెమిస్ట్రీ ప్రిలిమ్స్ 9 క్వశ్చన్స్, మెయిన్స్ 5 క్వశ్చన్స్. బయాలజీ ప్రిలిమ్స్ 10 క్వశ్చన్స్, మెయిన్స్ 8 క్వశ్చన్స్. సార్ తెలంగాణ హిస్టరీ చూడండి ఈసారి ప్రిలిమ్స్ 15 అయితే మెయిన్స్ 10 క్వశ్చన్ రావడం జరిగింది. తెలంగాణ మూవ్మెంట్ ప్రిలిమ్స్ 12 క్వశ్చన్లు అయితే మెయిన్స్ 9 క్వశ్చన్ రావడం జరిగింది. సార్ మళ్ళీ చూడండి ఎథిక్స్ మాత్రం ప్రిలిమ్స్ అడగడం లేదు, మెయిన్స్ అడుగుతున్నాడు. మెయిన్స్ లో ఈసారి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయమంటే 14 క్వశ్చన్లు వచ్చినాయి. ఇది 2018 ప్రిలిమ్స్, 2019 మెయిన్స్ మనం చూస్తే 200 మార్క్స్ ఈ విధంగా రావడం జరిగింది. సార్ గత నోటిఫికేషన్ కానిస్టేబుల్ కనుక చూస్తే సార్ 2022 ప్రిలిమ్స్ మరియు 23 మెయిన్స్ లో మెయిన్ వెయిటేజ్ ఏడున్నాయని చూస్తే సార్ ఈసారి ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్ లో 25 క్వశ్చన్స్ వస్తే మెయిన్స్ లో 25 క్వశ్చన్స్ రావడం జరిగింది.
సార్ రీజనింగ్ కూడా 25 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ అయితే 25 మెయిన్స్ లో రావడం జరిగింది. సారీ అరిథమెటిక్ లో. దాని తర్వాత రీజనింగ్ లో చూడండి ప్రిలిమ్స్ 24 అయితే మెయిన్స్ లో మాత్రం ఈసారి 26 క్వశ్చన్స్ రావడం జరిగింది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూస్తే సార్ ఈసారి ప్రిలిమ్స్ 25 క్వశ్చన్స్, మెయిన్స్ లో మాత్రం ఈసారి 27 రావడం జరిగింది. సార్ ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్ 17 క్వశ్చన్స్ అయితే మెయిన్స్ 22 క్వశ్చన్స్, జాగ్రఫీ ప్రిలిమ్స్ 17 క్వశ్చన్స్, మెయిన్స్ 12 క్వశ్చన్స్. సార్ ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్ 13 క్వశ్చన్స్, మెయిన్స్ 11 క్వశ్చన్స్. ఇండియన్ ఎకానమీ ప్రిలిమ్స్ 10 క్వశ్చన్స్, మెయిన్స్ 11 క్వశ్చన్స్. సార్ ఫిజిక్స్ ప్రిలిమ్స్ 8 క్వశ్చన్స్, మెయిన్స్ 8 క్వశ్చన్స్. సేమ్ కెమిస్ట్రీ 9 రావడం జరిగింది. బయాలజీ ప్రిలిమ్స్ 9, మెయిన్స్ 10. తెలంగాణ హిస్టరీ ప్రిలిమ్స్ 17, మెయిన్స్ 5. తెలంగాణ మూవ్మెంట్ ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ వస్తే మెయిన్స్ లో 2 క్వశ్చన్లు రావాలి సార్. ఎథిక్స్ లో చూడండి ప్రిలిమ్స్ ఎలాంటి క్వశ్చన్ రాకపోయినా మెయిన్స్ మధ్య 7 క్వశ్చన్ రావాలి. ఈ విధంగా చూడండి 2016, 18, 22 ప్రతి 3 నోటిఫికేషన్ మనకు చెక్ చేస్తే సార్ వెయిటేజ్ అనేది ఏ సబ్జెక్ట్ ఎక్కువ రావడమో మీరు శూన్యంగా గమనించవచ్చు. సార్ ప్రతిసారి ఏం చేస్తుండు ఎగ్జామినర్ అని అంటే కొన్ని సబ్జెక్టులలో వెయిటేజ్ పెంచుకుంటా తగ్గించుకుంటా వస్తుండు. సార్ మనం కూడా చదవాల్సిన కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఆ మెయిన్ సబ్జెక్ట్ ఏం చదవాలి, మనం ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఫోకస్ చేయగలిగితే మనం ఉద్యోగం సునాయాసంగా రావచ్చు. దాంట్లో ఏ సబ్జెక్ట్ మెయిన్ సార్ అంటే పక్కా మీరు ప్రాపర్ గా చూడాల్సిన సబ్జెక్ట్ ఏది సార్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ ని కంపల్సరీ మనకి ఇంగ్లీష్ బాగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు, దాంతో పాటు అరిథమెటిక్ కూడా బాగా ఇంపార్టెంట్ ఉన్న సబ్జెక్టు. సార్ రీజనింగ్, దాంతో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సార్ ఈ 4 సబ్జెక్టులు మీరు కనుక ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వగలిగితే సార్ నియర్లీ 200 క్వశ్చన్లకు 100 క్వశ్చన్ల వరకు మనం అటెండ్ చేసే పరిస్థితి ఉంది. సార్ ఇంకో 100 పరిస్థితి ఏంటి అని అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏదమ్మా అని అంటే సార్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ, ఇంకో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏది సార్ అని అంటే తెలంగాణ హిస్టరీ. దాంతో పాటు మిగతా సబ్జెక్ట్ చదవాలంటే పక్కా చదవాలమ్మా. కాకపోతే మీరు ఫస్ట్ అతి తక్కువ సమయంలో ఉద్యోగం సాధించాలి అని అనుకుంటే పక్కా స్టార్టింగ్ లో చదవాల్సిన సబ్జెక్టులు కొన్ని ఉంటాయి. ఆ సబ్జెక్టులు ఇవి. దీంతో పాటు సార్ ఇండియన్ పాలిటీ చదవాల్సిందే, ఇండియన్ జాగ్రఫీ చదవాల్సిందే, ఎకానమీ చదవాల్సిందే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దాంతో పాటు తెలంగాణ మూవ్మెంట్ కూడా చదవాల్సిందే. సార్ ఒక్కొక్కసారి ఎథిక్స్ తక్కువ అంటే ఎథిక్స్ అనేది చాలా సులభంగా వచ్చే క్వశ్చన్లు కూడా ఉంటాయి. ఒక్కోసారి కొంచెం హై స్టాండర్డ్ లో పెంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పక్కా ప్రతి ఒక్కరు ఇప్పటి నుండే సిలబస్ ని దగ్గర పెట్టుకొని మీ యొక్క స్ట్రాటజీని ప్లాన్ చేసుకోండి. దీంతో పాటు గత కొన్ని రోజుల్లోనే మన ముందుకు నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇన్ని రోజులు కష్టపడతానే ఇక నుండి తన యొక్క సరైన ప్రణాళికతో ప్రతి ఒక్కరు గ్రౌండ్ తో పాటు ఈ సిలబస్ ని దగ్గర ఉంచుకొని ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నా. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మరియు అందరికీ ఈ రోజు మా తరపు నుండి దీపావళి యొక్క శుభాకాంక్షలమ్మా.